మొత్తం వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి జనగామ కావచ్చు, ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, వరంగల్ పట్టణం దాకా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాందే. ఇంకో 5 ఏళ్లుండే కేసీఆర్ గారి ప్రభుత్వాందే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు మనసున పడతలేదు, బీజేపీ వాళ్ళకైతే బేజారు అయిపోయిన వాళ్ళు. మొన్న మీరు గుద్దిన గుద్దుడుకు వాళ్ళకి లేవ కూడా లేవస్తలేదు. 119 సీట్లుంటే 103 సీట్లలో అడ్డం పడ్డారు వాళ్ళు, డిపాజిట్లు పోయినాయి వాళ్ళకి. ఇక వాళ్ళు తెల్లారు లేస్తే ఒకటే బొబ్బా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఒక ఆయననేమో మై బీ చౌకీదార్ అంటాడు, అదేందో వాళ్ళకి అర్థం కాదు, చౌకీదార్ అట. ఇంకొక ఆయన ఏమనుకుంటాడు, నేను ఈ దేశానికి ఠేకేదార్ అనుకుంటాను. రాహుల్ గాంధీ మా తాత నడిపిండు, మా తండ్రి నడిపిండు, మా నాయనమ్మ నడిపింది, మొత్తం దేశాన్ని నేనే ఠేకాకు తీసుకున్నాను, ఆ ఠేకేదార్ అని ఆయన అనుకుంటాను. కానీ ఈరోజు దేశ ప్రజలు కోరుకుంటుంది, ఇప్పుడే పెద్దలు జయేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు, దేశ ప్రజలు చౌకీదార్ను కోరుకుంటలేరు, ఠేకేదార్ను కోరుకుంటలేరు. ఒక దిల్దార్, దమ్దార్, అసర్దార్, వఫాదార్, జిమ్మెదార్ నాయకుడు ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ను కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నీళ్ళ విడిచి సాము చేయొద్దు, తాగునీళ్ళు ఇచ్చేందుకు దిక్కులేదు నల్గొండ జిల్లాలో. పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద ఆకారాలు, కానీ తాగునీళ్లకు దిక్కు లేకుండా కేసీఆర్ వచ్చేవారు. ఫ్లోరోసిస్తోని నల్లగొండ అతలాకుతలం అయిపోలే. 2 లక్షల మంది ఒక్కరుగా ఇద్దరు జీవోత్సవాలు బొక్కలలో మూలుగా చచ్చిపోయి ఎక్కడో అక్కడ అడ్డం పడిపోయిన పరిస్థితి. అట్లాంటిది ఈరోజు కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చే పరిస్థితి. అందుకే ఈరోజు కాంగ్రెస్కి ఎందుకు ఓటమి ఎదురైంది నల్గొండ జిల్లాలంటే అందుకైంది. మీరు గిన్నేళ్ళున్నా మీరేం చేయలేకపోయినారు కాబట్టే ఈరోజు చేస్తున్నాడు కేసీఆర్, కాబట్టే ఆయన ఎంబడం ఏముంటామని చెప్పి ఇలా ప్రజలు ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఒక్కడే మొన్న కిస్మత్లో గెలిచిండు. అడ్డిమారి గుడ్డి దెబ్బల హుజూర్ నగర్లో ట్రక్ గుర్తు చేయబట్టి గెలిచిండు. ఆ ట్రక్ వచ్చే వరకు ఆయన దాని కారు అనుకుని అడుగుద్దిను, ఆయన అవతల పడ్డాడు. నేను ఇలా ఉత్తమానని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు నల్లగొండ నుంచి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు, గెలుస్తా, పెద్ద గెలుస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు రోజు వింటున్నాం, పేపర్ల టీవీలలో చూస్తున్నాం. నీ గెలుపు మీద నీకు నమ్మకం ఉంటే, మీరు గెలుస్తారనే విశ్వాసం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముందుగా నీ హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటులోకి రా అని చెప్పి, నేను పార్లమెంటు బరిలోకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. నిజంగా నువ్వు గెలుస్తావన్న నమ్మకం నీకుంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. అప్పుడు తెలుస్తుంది ప్రజలకు నీకు ఎంత నమ్మకం ఉందో ఎంత లేదు. ఒకవేళ చేయలేదనుకో ఏమనుకోవాలి మనం, ఎట్లాగో ఓడిపోతాడు అదన్న పెట్టుకున్నాడు సేఫ్టీకి అనుకుంటామా లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. తెలంగాణ మొత్తం చూసినట్టయితే ఎక్కడ చూసినా ఒకటే ఒక్క మాట, ఒకటే ఒక్క నినాదం ఉన్నది. మన బతుకులు బాగు చేసే కేసీఆర్ గారికి 16 మంది గులాబీ సైనికులను మనం అప్పచెప్తే ఢిల్లీలో, ఆ ఢిల్లీని కదిలించి అవసరమైతే ఢిల్లీలో ఆ 16 మందికి ఇంకో 150 మందిని తోడు చేసుకొని రేపటి రోజున ఇటు కాంగ్రెస్ కాదు, అటు బీజేపీ కాదు, ఈ రెండింటినీ కాదని బ్రహ్మాండంగా ఒక కొత్త కూటమిని గట్టి, ఒక ఫెడరల్ కూటమిని గట్టి, ఆ కూటమి ద్వారా తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దేశం మొత్తం అమలయ్యే విధంగా తీసుకొని పోయే నాయకుడు, ఆ సత్తా ఉన్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడే గౌరవనీయులు భిక్షమయ్య గౌడ్ గారు ఒక మాట అన్నారు. బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే కాదు, రాజకీయంగానే కాదు, అన్ని రకాలుగా బలహీన వర్గాలకు ఈరోజు కుల వృత్తులను ఆదరించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నేతన్న కానీ, గీతన్న కానీ, యాదవ సోదరులు కానీ, మత్స్యకారులు కానీ, అత్యంత వెనుకబడ్డ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం చేసినా కానీ ఈరోజు జనాభాలో 50% పైగా ఉండే బలహీన వర్గాలకు పెద్దపీట వేయడమే కాకుండా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగార్జున సాగర్, కోదాడ 2 సీట్లలో కూడా బలహీన వర్గాల అభ్యర్థులను గెలిపించుకొని మళ్ళీ రాజ్యసభకు వేరే పార్టీలు కాంట్రాక్టర్లను పెద్ద పెద్ద డబ్బు సంచులున్న వాళ్ళని పంపుతుంటే మన పార్టీ నుంచి బడుగుల లింగయ్య యాదవ్ గారిని పంపించి అదే రకంగా మళ్ళీ ఈరోజు భువనగిరి పార్లమెంట్ నుంచి నరసయ్య గౌడ్ గారికి అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాటల్లో ఎన్నన్నా చెప్పచ్చు, చేతల్లో చిత్తశుద్ధి చూపెట్టాలి. ఈరోజు బలహీన వర్గాల పిల్లలకు, బీసీ పిల్లలకు, ఎస్సీల పిల్లలకు, ఎస్టీల పిల్లలకు, మైనారిటీల పిల్లలకు చదువుకోవాలి, కులవృత్తులే కాదు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి వాళ్ళ భోజనం కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కానీ మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఒకటి చొప్పున
రెసిడెన్షియల్ పాఠశాలలు ఇప్పటికే పెట్టుకున్నాం. మొన్ననే బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, నియోజకవర్గానికి ఒకటి కాదు, రేపటి రోజున భవిష్యత్తులో మండలానికి ఒక స్కూల్ పెడతామని చెప్పి తన చిత్తశుద్ధిని చాటుకున్నాడు మన ముఖ్యమంత్రి గారని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఉన్నత చదువులు చదివే పిల్లలుంటే దళితులు కావచ్చు, అగ్రవర్ణాల పేదలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎప్పుడన్నా ఈ దేశంలో ఏదన్నా ప్రభుత్వం 20 లక్షల రూపాయల డబ్బులు ఓవర్సీస్ స్కాలర్షిప్ల రూపంలో, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ ఇచ్చిన నాయకుడు కానీ, ఇచ్చిన ప్రభుత్వం కానీ దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఈ పనులన్నీ ఇంకింత ఉత్సాహంగా చేయాలంటే, ఇంకా బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాలంటే బూర నరసయ్య గౌడ్ గారిని అఖండమైన మెజారిటీతో అవతల వాళ్ళ డిపాజిట్లు గల్లంతు చేసి గెలిపించుకోండి. ఒక్క ఆలేరు మెజారిటీతోనే అవతలలో అదిరిపోయే విధంగా తీర్పునియండి. ఇలా భిక్షమయ్య గౌడ్ గారు వచ్చిన తర్వాత, మరి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కదిలి వచ్చిన తర్వాత, మరి ఆలేరులో కాంగ్రెస్కు జెండాలు ఎవరు కడతారో నాకైతే తెలియదుగా. రేపటి నుంచి ఎవరు కట్టుకోవాలనో, ఎవరు ఏం చేసుకోవాలనో మరి నాకు తెలియదు, మీరే చెప్పాలి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది సునీతక్క నాయకత్వంలో. రేపటి రోజున భిక్షమయ్య గౌడ్ గారు, సునీతక్క ఇద్దరు ఇప్పుడే వారే అన్నారు, ఎట్లా అయితే ఒక చెరువులో కొత్త నీరేదో పాత నీరేదో తెలియకుండా కలిసిపోతామో అట్లా కలిసిపోతామని చెప్పినారు. దయచేసి భేషజాలకు పోకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భేషజాలకు పోకుండా టీఆర్ఎస్ అనేది మన ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. అట్లాంటి ఈ పార్టీలో కొత్త పాత అనేది ఏముండదు. అందరం కలిసికట్టుగా గట్టిగా పనిచేద్దాం. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కొద్దిగా ఇంకా గట్టిగా పనిచేయండి, ఎందుకంటే ఇంకా జిద్దు మీద ఇంకెక్కువ శక్తియుతంగా పనిచేయాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి నేను మాటిస్తా ఉన్నా, భిక్షమయ్య గౌడ్ గారి గురించి కానీ మిగతా మీ అందరికి కానీ సముచితమైన గౌరవము, సముచితమైన ప్రాధాన్యం తప్పకుండా పార్టీలో ఉంటుందనే మాట కూడా నేను తెలియజేస్తూ, జై తెలంగాణ. ఇప్పుడు భిక్షమయ్య గౌడ్ గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నటువంటి నాయకులకు ఆహ్వానించాల్సిందిగా మా అధ్యక్షుల వారిని కోరుతూ, జో కంటి